దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయంలో నుంచి ప్రేమ యొక్క పరాకాష్ఠ గురించి, ప్రేమ యొక్క వివిధ రకాలైన బోధలో మరి ఆ ప్రేమను ఎంత కూలంకషంగా మనం అర్థం చేసుకోగలమో, మరి ఆ విషయాలన్నీ యోహాను తన పత్రికలో పొందుపరిచి మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రేమ ఉన్నవారు మరి ఆ తీర్పులోంచి దాటింపబడతారని, ప్రేమ పొందుకున్నవారు మరి భయము నుంచి మరి దూరపరచబడతారని, మరి ధైర్యం గల ఆత్మతో జీవిస్తారని మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఆయనే మొదట మనలను ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఈ ప్రేమకు ఆరిజన్ ఎక్కడంటే గనక దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమ ఎట్టిదో మనకి రుచి చూపించాడు. ఇతరులు ప్రేమించగల సామర్థ్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని స్వభావములో నుంచి మనకది సంక్రమించింది. మరి సాతానుడు ఆదాము నుంచేమో పాపపు స్వభావము మానవునికి సంక్రమించింది. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి క్రీస్తు అనుచరులుగా మనం మారిపోయామో, ఇప్పుడు మనలో ఏముందండి? దేవుని స్వభావం వచ్చేసింది. దేవుని స్వభావం ఏంటి? ప్రేమించే స్వభావము, క్షమించే స్వభావము. ఆ స్వభావము మన లోపలికి వచ్చింది. మనము ప్రేమిస్తున్నాము. ఎలా ప్రేమిస్తున్నాము? ప్రేమించబడ్డాము గనక మరి ఇక్కడ మనము ప్రేమిస్తున్నాము. ఒక నిస్వార్థపూరితమైన, త్యాగపూరితమైన ప్రేమను మనము అవలంబించటానికి మనకొక మాదిరి చూపబడింది. ఆ క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మనలను బలవంతం చేస్తా ఉన్నది. ఆ ప్రేమతో నింపబడిన వారమై, ఆ ప్రేమను పొందుకున్న వారమై మనము కూడా ఎదుటి వారిని ప్రేమించటానికి మనకు సహాయం అవుతుంది. మరి క్రీస్తు ప్రభు తన ప్రబోధనలో చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిందే, ఇది ఖచ్చితమైన ఆజ్ఞ, ఒక నూతనమైన ఆజ్ఞ నేను మరలా మీకు ఆజ్ఞాపిస్తున్నానని మరి ప్రభువు తన శిష్యులతో ఆ ప్రభురాత్రి భోజనములో వారి కాళ్ళు కడిగి మీరు ఒకరిని ఒకరు ఈ విధంగా ప్రేమించాలి, ఘనపరచాలని మరి వారికి ప్రబోధన చేసినట్లుగా చూడగలము. అంటే ప్రేమ క్రైస్తవుని జీవితాన్ని నిర్వచించే ఒక లక్షణం అండి. ఇది లోకంలో నుండి మనలను వేరుపరుస్తుంది. లోకస్తులు ఎలా ఉంటారంటే స్వార్థంగా ఉంటారు. వారి కొరకే వారు ఉంటారు. వారు ఇంకొకరి గురించి ఆలోచించరు. వారి కొరకే వారు గుడికి వెళ్ళినా వారి కుటుంబం గురించే కొబ్బరికాయ కొట్టడమో, లేకుంటే ఒకటేదో ఒక పూజ చేయటమో వాళ్ళ గురించే వాళ్ళు చేస్తారు గాని, వారి పెదవుల్లోంచి ఎదుటి వారికి క్షేమం కలగాలి, ఎదుటి వారికి సహాయం కలగాలని చేయరు. ఇంకా వారి పూజలు ఎలా ఉంటాయంటే వాడికి కీడు కలగాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడికి ఇట్టి విధంగా మరి ఆ యొక్క నష్టం రావాలి, ఈ విధంగా వారి యొక్క మరి పద్ధతులు ఉంటాయి. కానీ మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు దగ్గర ప్రేమను నేర్చుకున్నాం, క్షమించటం నేర్చుకున్నాం, సహించటం నేర్చుకున్నాం, ఓర్పు కలిగి ఉండటం నేర్చుకున్నాం కదా. అసలు లోకానికి క్రైస్తవునికి ఎంత తేడా ఉందో చూడండి. ఎందుకంటే ఆయన ప్రేమను మనం రుచి చూచాము గనక ఆ ప్రేమనే పంచటానికి మనము నేర్చుకుని ఉన్నాం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు గనక మనము ప్రేమించడం ఏంటో అనే దాన్ని మనం అభ్యాసం చేస్తున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. ఈ ప్రేమ అనే స్వభావం యొక్క ఆరిజిన్ ఏంటంటే దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు కనుక ఆయన మనలను షరతులు లేకుండా ప్రేమించాడు. అన్కండిషనల్ గా ప్రేమించాడు. మన స్టేటస్ చూడలా, అసలు మనం ఎక్కడ వారమో చూడలా. అవునా కదా? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చూస్తారు? ఆకర్షంగా ఉన్న వాళ్ళని, లేకుంటే మరి డబ్బున్న వారిని, అందం ఉన్న వారిని కదా, అధికారం ఉన్న వారిని, పలుకుబడి ఉన్న వారిని, వీరిని ప్రేమిస్తారు కదా. వారితో కొన్ని అవసరాలు ఉంటాయి గనక వారిని ప్రేమిస్తారు. కానీ దేవుడు అది చూడలా. విసిరివేయబడిన వారిని, మరి వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, వీరిని ప్రేమించాడు. బీదలను ప్రేమించాడు, దిక్కులేని వారిని ప్రేమించాడు.
నిస్సహాయతలో ఉన్న వారిని ప్రేమించాడు. ప్రేమ అంటే ఇదండి. ఎవరు అవస్థలో ఉన్నారో, ఎవరికి సహాయం అవసరమో వారిని ప్రేమించేదే, వారి కొరకు సహాయం చేసేదే ప్రేమ. దేవుడు మన ఎడల అటువంటి కృప, కనికరము, దయా, వాత్సల్యత చూపించాడు కనుక ఆ ప్రేమను పొందుకున్న వారమై మనం ఇప్పుడు ప్రేమ అనే దాన్ని అభ్యాసం చేస్తున్నాము. ఆ ప్రేమను మనము ప్రకటించటానికి పూనుకుంటున్నాము. లేకపోతే మనం ప్రేమించటానికి అసలు ఏ మాత్రం కూడా కారణం లేదు. ప్రేమ అంటే కూడా మనకు తెలీదు. దేవుడు ప్రేమించాడు గనక ఆ ప్రేమ స్వభావం మనకు అబ్బింది కనుక మనం ప్రేమిస్తున్నాం అంతే కదా. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు కదా, తన ప్రాణాన్ని తనకు తానే ఇచ్చివేసి ప్రేమించాడు. మన అయోగ్యులు, అనర్హులు అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకుని మనము మరి లోకలున్న సాటి వారిని ప్రేమించటానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రేమ 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 అని పాత నిబంధన ప్రవచనాలు మొదలుకొని క్రీస్తు యొక్క మరణ త్యాగం వరకు కూడా ఈ ప్రేమ స్వభావాన్ని మనం గమనించగలం. క్రీస్తు మరి ఆయన తనకై ప్రాణం పెట్టుట, అసలు ఇదెంత అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి మరి దేవుడు చూపించాడంటే, క్రీస్తు చూపించాడంటే, మనము కూడా ఈ ప్రేమించడం అనే ప్రాక్టీస్ చేస్తే చాలా సులువండి. మనం అనుకుంటాం అసలు శత్రువులు ప్రేమించుట, మరి హింసించే వారిని ప్రేమించుట, లేకుంటే విరోధులు ప్రేమించుట, లేకుంటే మన మీద దాడి చేసే వారిని ప్రేమించుట, ఇది మనం చాలా కష్టమైన పని. మొదట్లో మరి క్రైస్తవ యాత్ర మొదట్లో ఇది కష్టంగానే ఉంటది. కానీ క్రీస్తు స్వభావంలోనికి రూపాంతరం చెందే కొద్దీ ఇదంతా అల్పమైపోద్దండి. ఎదుటివారు ఎటువంటి వారినైనా ఆ ప్రేమించగల మనసు, క్షమించే మనసు వస్తది. పోనీలే దేవుడు చూసుకుంటాడు. మనకేంటి? మనం క్షమించేద్దాం. మన పని మనం చేద్దాం. దేవుడు చెప్పాడు మనం చేసేద్దాం. ఆయనే చూసుకుంటాడు కదా. ఈ ఈ యొక్క ఈ తేలికైన హృదయం మనకు కలుగుద్ది. మన హృదయంలో ఆ ద్వేషానికి సంబంధించి, కోపానికి సంబంధించిన భావనంతా వెళ్ళిపోయి మన లోపల ఒక నిశ్చింత దేవుడున్నాడు మన పక్షాన, ఆయనే చూచుకుంటాడు కదా. పిల్లలు ఆటలాడుకుంటే ఏం చేస్తారు? కొట్లాడుకుంటారు. కానీ వాడు ఏం చేస్తాడంటే అక్కడ వాడు ఎదుటి వాడిని కొట్టినా కూడా ఇంటికి వచ్చేసి అమ్మా వాడు నన్నిట్ట చేశాడని చెప్తే తల్లి ఏం చేస్తది? అక్కడ పోయి వాదన చేస్తది, నా కొడుకును కొడతారా అని కదా. అంటే ఏంటి? నా పక్షాన ఒకరున్నారు అనేటువంటి మనోనిబ్బరము, ఈ ధైర్యము మనల్ని ఏం చేస్తుందంటే ఎదుటివాడు మనకు అన్యాయం చేసినా కూడా మనము దాన్ని సహించటానికి, తిరిగి ప్రేమను ప్రదర్శించటానికి మూలకర్త ఎవరంటే దేవుడే. దేవుడే మూలకర్తగా ఉండి ఆయన ప్రేమను ఒక ప్రవాహంలాగా మన మీద మన లోపల కుమ్మరించి ఆయన కొరకు మనం జీవింపచేస్తూ ఆ ప్రేమ ప్రతిబింబాలుగా ఇతరులను మరి ప్రేమించమని పిలిపించాడు. మరి 20వ వచనంలో అంటున్నాడు, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అంటే మా లోకంలో కూడా ఒక సేయింగ్ ఉంది, మానవ సేవే మాధవ సేవ. అంటే దేవునికి సేవ చేయటం అంటే మాధవుడు అంటే దేవుడు అనే లెక్క. మరి మరి అన్యులు ఏమని మాట్లాడతారు? భగవంతుడు అని మాట్లాడతారు కదా, మాధవుడు అని మాట్లాడతారు. కానీ ఇవన్నీ ఎవరంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే. మరి చూస్తున్నటువంటి సహోదరుడు మనతో పాటు రక్త శరీర మాంసాలు కలిగి, ప్రాణము ఊపిరి కలిగి మనతో కలిసి ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తులను, లేకుంటే మన కుటుంబంలోనే జీవిస్తున్న వ్యక్తులని, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకుంటే ఇంట్లో ఉన్న రక్త సంబంధాలు, మరి వీరిలో ఉన్న వారిని మనం ప్రేమించలేకపోతే మరి ఎదుటి వారిని మరి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ఎదుటి వారిని కాదు, మరి ఎదుట కనిపిస్తున్న వారిని మనం ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తామని ఇక్కడ భక్తుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని చెప్తే దేవుని పట్ల ఒక మరి ప్రామాణికతను ఇది సవాలు చేస్తుందండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే
ఖచ్చితంగా సాటి మానవుని ప్రేమించి తీరాల్సిందే. అది మాటలతో చేసే ప్రకటన గాక, క్రియల ద్వారా, విధేయత ద్వారా అది ప్రదర్శించబడాలి. మరి దేవుడు ద్వితీయోపదేశ కాండలోనే వారికి చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. హల్లెలూయా! కదా! అంటే మొదటి నుంచి ఉన్న ఆజ్ఞది ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. దేవునితో పాటు కూడా సాటి మానవుణ్ణి ప్రేమించాలని ఇశ్రాయేలుకి మొట్టమొదటిగా ఈ వాక్యము, ఈ విధులు ఇవన్నీ ఇవ్వబడినప్పుడు వాళ్ళకి చెప్పబడిన ఆజ్ఞల్లో మరి ఈ యొక్క మరి ఈ ఆజ్ఞ ఖచ్చితంగా బోధించబడింది. దేవుని ప్రేమించండి, అలాగుననే సాటి మానవుణ్ణి ప్రేమించుడి అనేటువంటి ఈ ఆజ్ఞ ఖచ్చితంగా ఇవ్వబడినట్లుగా మనము చూడగలము. కానీ సహోదరుని వారు ద్వేషిస్తే గనక ఆ ప్రేమ మనలో లేనట్లే. మరి గ్రీకు పదము మిస్సియో అనేది తీవ్రమైన విముఖతను లేకుంటే అసహ్యతను మరి కనపరుస్తున్నట్లుగా ఆ యొక్క పదము చెప్తుంది. అంటే ఇది క్రైస్తవ ప్రేమకు విరుద్ధమైనది. ప్రేమ అంటే ఏమనుకున్నావు? దేవుని ప్రేమ అంటే అగాపే అనుకున్నాం కదా. అగాపే ప్రేమ షరతులు లేని ప్రేమ. మరి ఆ ప్రేమకు అంతు లేదు. ఆ ప్రేమతో మనం నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తను ఎట్టి ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించాడో సహోదరులు కూడా అలానే ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు. కానీ మానవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు కూడా మానవులు విడిచిపెట్టండి. క్రీస్తు ప్రేమను రుచి చూచిన క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇదే ద్వేషాన్ని కొనసాగింప చేస్తున్నాడండి కదా. ఇదే విముఖతను కొనసాగిస్తున్నాడు. ఇదే విధంగా మరి దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మరి మనకి లోకానికి ఏంటి తేడా? క్రీస్తును నమ్ముకొని ఏంటి మన ప్రత్యేకత ఏంటి? వీఆర్ సపరేటెడ్ పీపుల్, వీఆర్ స్పెషల్ పీపుల్. అవునా కాదా? మనలో ఇంకా ఆ స్వభావము, ప్రేమ స్వభావము పొంగి పొరలకపోతే అసలు మనమేంటి? వాట్ వీఆర్ అంటే అసలు మనం వేస్ట్ పీపుల్ అనమాట. దేనికి? లోకానికి, దేవునికి మరి రెండిటికి మరి సంబంధించిన వారము కాదు. రెండిటికి చెడ్డ రేవడని ఒక సామెత ఉంది కదా. అట్టి విధంగా దేనికి పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఎందుకు? లోకంలో ఉంటే లోకంలో మరి నులివెచ్చలుగా వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చలుగా ఉంటే నా నోట్లోంచి మరి ఉమ్మి వేస్తానని ప్రభువు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడతాడు. అంటే మనము దేవుని కొరకైన వెచ్చగా ఆ ప్రేమ వెచ్చదనాన్ని మనం పంచి పెట్టాలండి. లోకము చల్లగా అతి శీతలంగా ఘనీభవించినట్లుగా ఒక ఐసు గడ్డలాగా మరి వాళ్ళు అయిపోయారు. అవునా కాదా? వారు కరగరు, వారు స్పందించరు. ఎదుటివారి ఎడల వారికి జాలి కలగదు. ఆ ప్రేమలో నుంచి ఆ జాలి, కనికరము, దయ, వాసనతనే ఆ గుణ లక్షణాలు, కనికరం అనే హృదయము, కనికరం అనే భావము ప్రత్యక్షమవుద్ది. వాళ్ళకి అవన్నీ ఉండవు. నామినల్‌గా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు అంతే. కానీ క్రైస్తవుడిలో ఈ ప్రేమ గుణలక్షణం ఏం చేస్తదంటే వాడి లోపల నుంచి కరిగిస్తా ఉంటది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ తాకిడి, దేవుని యొక్క ప్రభావాన్ని తాకే కొలది ఆ లోపల ఉన్నటువంటి ఆ ద్వేషం అంతా కరిగిపోతా ఉంటది. లోపల ఉన్నటువంటి ఆ శరీర కార్యాలన్నీ దూరం అయిపోతా ఉంటది. క్రీస్తు ప్రేమ స్వభావంలోకి రూపాంతరం చేయబడతా ఉన్నాం కదా. ఈ తొలి సంఘం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆజ్ఞను పాటించారండి. మామూలుగా ఇద్దరు వ్యక్తుల మధ్య కుటుంబంలో విభేదాలు సర్వసాధారణం. అయినను మరి ఎప్పటికప్పుడు సమాధాన పడతాం, క్షమాపణ వేడుకుంటాం, సారీ అని చెప్పుకుంటాం. ఏదో ఆవేశంలో మాట్లాడానులే అని ఏదో చెప్పుకొని సారీ చెప్పి చేతులు కలుపుతాం. ఇది చేయవలసిన పని. కోపం రాదా? మానవునికి కోపం వస్తుంది. నిశ్చయంగా ఉప్పు కారం తింటున్న ప్రతి ఒక్కరికి కోపం వస్తది. అంటే ఈ కోపం అనేది మరి కయీను దగ్గర నుంచి మరి కోపం అనేది మానవునికి ఉంటదని రుజువు చేయబడింది. మరి మానవుని హృదయం బాల్యం నుంచి చెడ్డదే, కానీ ఈ కోపము, తీవ్రమైన కోపము అది ద్వేషంగా మార్చబడుద్ది. మరి తమ్ముడిని సహా మరి చంపివేసేటువంటి ఆ తీవ్రత, అంత విరోధ భావము మరి ఏర్పరచబడుద్ది. అంత విముఖత ఏర్పరచబడుద్ది. కానీ ఎప్పుడైతే మరి ప్రేమలో మనం వర్ధిల్లుతామో ఏమవుద్దండి?
మనలో ఉన్న ద్వేషము ఆటోమేటిక్ గా కరిగిపోతా ఉంటది. ఆ మంచు మీద సూర్యుని వేడి, సూర్యుని యొక్క ప్రతాపము, ఆ ఎండ వేడిమి పడే కొలది అది కరిగిపోతా ఉంటది. మనము కూడా ఆత్మ దేవుని చేత నింపబడే కొలది కదా, ఆ అగ్ని తాకిడి మనల్ని తాకే కొలది మన లోపలున్న ఆ వ్యతిరేకత అంతా కూడా కరిగిపోతా ఉంటదండి. పాపములు ఏం చేయబడ్డాయి మన లోపల? పరిహరించబడ్డాయి. అవన్నీ కూడా మనలో నుంచి తీసివేయబడ్డాయి. ఆ వెలుగు, ఆ తాకిడి, ఆ ప్రభావం తాకిడికి అవన్నీ ఏమైపోయినాయి? పరిహారం చెందినయి. అంటే ఆ ఆ ప్రభావము, దేవుని యొక్క ప్రభావము మనలో ఆ పాపాలని పరిహరించి వేసింది. ఆ ఎండవేడిమికి ఆ మంచు కరిగిపోయినట్లుగా మన పాపాలన్నీ పరిహారము చేయబడినాయండి. ఒకవేళ మరి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మరి ఒకవేళ నువ్వు సహోదరుని ద్వేషించావా, నువ్వేమవుతావు? నువ్వు అబద్ధికుడు అవుతావు, సాతాను సంబంధి అవుతావు, అపవాది సంబంధి అవుతావు. క్రీస్తు ప్రభు తన వాక్యానికి అవిధైన వారందరితో ఏం మాట్లాడారంటే, మీ తండ్రి మీకు మీ జనకుడు అబద్ధికుడు, అబద్ధమునకు మరి జనకుడైనటువంటి ఆ సాతానని మరి యూదులతో ఆయన డైరెక్ట్ గా మాట్లాడాడు. అంటే ఎవరైతే ఇంకను కయీను స్వభావము, ద్వేషపు స్వభావము, స్వార్థపు స్వభావము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబద్ధికులు. అంటే వారిలో సత్యము లేదు. సత్యము లేకపోతే క్రీస్తు సంబంధులు కారు. క్రీస్తు సంబంధులమా మనము సత్యవంతులము, ప్రేమ మరి మూర్తి అయిన ప్రభువుని ప్రతిబింబించే వారము. ఇదే ఇక్కడ చెప్తున్న ఈ వాక్యం అంతా మనము చూస్తే గనక ఈ పత్రికల సారాంశం అంతా కదా, ఒక్కొక్క వచనములో ప్రేమ అనే పదము లేకుండా వచనాలు లేవండి. మనము 4వ అధ్యాయము ఇప్పుడు 19, 20, 21 మనం ధ్యానిస్తా ఉన్నాము. ప్రతి వచనములో ప్రేమ, ప్రతి వచనములో ప్రేమ. అబ్బా, ఈ రెండు అక్షరాలు, ఈ యొక్క రెండు అక్షరాలు, ఈ ప్రేమనే ఈ రెండు అక్షరాలు మరి దేవుని యొక్క మరి ప్రేమకు తార్కాణంగా ఇది మానవులు ఖచ్చితంగా పొందుకోవలసిన స్వభావంగా, ఖచ్చితంగా ప్రాక్టికల్ లైఫ్ లో అవలంబించవలసిన ఒక మరి ప్రక్రియగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఒకవేళ విశ్వాసి జీవితంలో నువ్వు యథార్థవంతుడు, నువ్వు సత్యవంతుడు, మరి దేవుని మరి పోలికలో మరి నడుస్తున్న వాడు అంటే గనక సత్య స్వరూపి యొక్క ఆత్మ దేవుని స్వభావాన్ని మనలో ప్రతిబింబిస్తుందండి. క్రీస్తును పోలి మనం ఉంటాం కదా. క్రీస్తు అంటాడు, ఆయన ఏమంటాడంటే, నా స్వరూపాన్ని మీరు ప్రతిబింబించాలి అంటాడు. నా మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి అంటాడు. నన్ను పోలి మీరు నడవండి అంటాడు. ఆఖరికి పౌలు కూడా సవాలు చేస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. అంటే నేను క్రీస్తు ఎలా స్వభావ రీత్యా ఉన్నాడో నేను ఆ విధంగా ఉన్నాను. ఆ ప్రేమను నాలో కంప్లీట్ గా పొందుకొని ఆ ప్రేమను నేను పంచుతున్నాను. మీరు కూడా నన్ను పోలి నడవండి అంటున్నాడు. కానీ మనము ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి? క్రీస్తునే కదా. ఇంకా మాకు ఓకే, పౌలు వలె మనము శ్రద్ధగా దేవుని కొరకు పని చేయాలి, ఆయన వలె సువార్త ప్రకటించాలి. ఆయన అసలు ఏ మాత్రం కూడా రెస్ట్లెస్ గా అనేకమైన జర్నీ చేసి సువార్త ప్రకటించాడు. జైలు గదుల్లో కూడా కూర్చొని ఈ పత్రికలు రాశాడు ఆయన. ఇక నిరంతరం ప్రభువే ఆయన ఊపిరి, ఆయన శ్వాస, ఆయన ధ్యాస అంతా ప్రభువే. ఆయన కొరకే జీవించాడు. అవునా కాదా? మరి మనం కూడా ఆయన వలె జీవించాలని ఆయన అభిలాష వ్యక్తపరిచాడు. మనము క్రీస్తును పోలి క్రీస్తు ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని మనలో కనపరిచేవారు ఉండాలి. ఒక్కవేళ నువ్వు సహోదరుని ద్వేషించావా, నీలో ప్రేమ లేదు, నువ్వంతా పైకి నటిస్తున్నావు, అంత ట్రాష్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు అబద్ధికుడుగా నువ్వు చేయబడతావు, జాగ్రత్త అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అసలు సహోదరుని ప్రేమించని వాడు అని అంటే గనక వాడికి క్రైస్తవుడు కాదండి.
క్రైస్తవుని యొక్క ఆ యొక్క జీవిత విధానము ఎలా ఉంటది, క్రైస్తవులు అనేవాళ్ళు అసలు ఎలా ఉండాలి, విభేదాలు వచ్చినా కూడా విభేదాలను పరిష్కరించుకునే విధంగా ఉండాలి. అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో మరి యూదులకి ఆ యొక్క సంఘము ఏర్పరచబడింది. మరి యూదులందరూ కూడా క్రీస్తులోకి రక్షణలోకి వస్తా ఉన్నారు. మరి అక్కడ మరి అన్యులు, యూదులు కాకుండా అన్యులు కూడా సువార్త ప్రకటించబడతా ఉంది. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములో పేతురుకి దేవుడు ప్రత్యక్షపరిచి, నువ్వు వెళ్ళు, నిషిద్ధమైనవి మరి అనేకమైన ఆ జంతువులు చూపించి, ఇదిగో వీటిని చంపుకొని తినమంటే, నేను యూదుడినయ్యా, అపవిత్రమైన వాటిని, నిషిద్ధమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు ప్రభు అని చెప్పినప్పుడు, మరి నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు మరి నిషిద్ధంగా ఎంచవద్దని దేవుడు అతనితో మాట్లాడతాడు. అంతకంటే ముందే కొర్నేలితో మాట్లాడి, ఇదిగో నువ్వు వెళ్ళు, పలానా చోటకు పంపించి, అతను యొప్పేలో ఉన్నాడు, పిలిపించుకొని వచ్చినప్పుడు మరి వారిని పంపించి ఆయన పిలిపించుకుంటాడు. అక్కడ వారికి మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తాడు పేతురు. అదే మాటలు ఇక్కడ ఇక ఒక తర్కం వచ్చింది ఇక్కడ. పౌలుకి, బర్నబాకి, మరి యొక్క సంఘానికి, మరి యెరూషలేములో ఉన్న కొద్దిమంది పెద్దలకి చాలా విభేదాలు వచ్చినాయి. మరి వారందరూ కూడా మరి సువార్త ప్రకటించి మరలా యెరూషలేములోకి వస్తారు. ఎవరు? ఈ పౌలు, బర్నబా మరి యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు వారు వచ్చి ఇక్కడ పెద్దలకు రిపోర్ట్ చెప్తున్నాడు. మరి దేవుడు తాముకు తోడై ఉండి మరి ఎలాగున మరి సంఘాలు కట్టారు, సంఘంలో అనేక మందిని చేర్చారు. మరి అన్ని జనులు కూడా మరి మరి ఎట్టి విధంగా సువార్త మరి వినిపించబడింది, వారు ఎలా రక్షణలోకి వచ్చారు, వారు కూడా మరి ఆ సున్నతి లేకపోయినా వారికిలో రక్షణ కార్యం ఎలా జరిగిందని వారు చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ మరి వారి మధ్య చాలా తర్కం వచ్చిందంట. సున్నతి లేని వాళ్ళకి ఎలా సువార్త మీరు ప్రకటిస్తారని ఇక్కడ అభ్యంతరం లేవనెత్తారంట. అప్పుడు పేతురు లేచి మరి అక్కడ చెప్తా ఉన్నాడు, సహోదరులారా, ప్రారంభంలో అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మరి 15వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదము కనుపరచలేదు. అసలు అన్యులకి, యూదులకి తేడా లేదు. వారి శరీరంలో సున్నతి పొందుకున్నారా, సున్నతి పొందలేదా, అది శరీరానికి సంబంధించిన పరిస్థితి. కానీ ఈ యొక్క సువార్త ప్రకటిస్తుంటుంటేనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారి హృదయాలు మరి పవిత్రపరచబడినాయి. మనం ఎలా పవిత్రపరచబడ్డామో, సున్నతిని బట్టి మనం పవిత్రపరచబడాల. మన హృదయాలలో కన్విక్షన్, మన హృదయాలలో పరివర్తన కలుగుట ద్వారా, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకునుట ద్వారా మనం ఎలాగున పాప క్షమాపణ పొందుకున్నామో వారిలో కూడా అదే ఆత్మకార్యము జరిగింది. వారి హృదయాలు కూడా విశ్వాసం వలన పవిత్రపరచబడ్డాయి. వారికి మనకు ఏ భేదం కనిపించబడలా. ఈ రక్షణ పొందుకోవటానికి అస్సలు ఏమీ తేడా లేదు. రక్షణ కృపచేత మనం రక్షణ పొందుకున్నాము, అలాగనే వారికి కూడా రక్షణ అందింది అని చెప్పేసి ఇక్కడ పౌలు వివరించినప్పుడు అందరూ కలిసి ఒక నిబంధనకి, ఒక సమాధానమైన ఒక నిబంధనకు వస్తారు. అప్పటి వరకు చాలా గందరగోళంగా, కన్ఫ్యూజన్ గా ఉంది. కానీ ఎప్పుడైతే పేతురు లేచి వారికి ఈ యొక్క అర్థం చేయించాడో, రక్షణ అనేది అందరికీ సమానమే, యూదుడని మరి గ్రీసు దేశస్థుడని అన్యుడని తేడా లేదు. ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించబడింది. ఎప్పుడో సుమియోను ద్వారా, ప్రవక్తల వాక్యముల ద్వారా మరి ఆయన తన నామం కొరకు ఒక అన్య జనుల్లో నుంచి దేవుడు ఏర్పరచుకుంటాడని ఆల్రెడీ రాయబడి ఉన్నది. మరి కడమవారు నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్త అన్య జనులు ప్రభువును వెతుకుతారు. పాడైపోయిన మరి దావీదు గుడారం కట్టబడుద్ది. అంతేకాదు మరి అన్ని జనులలో మరి దేవుని వైపు తిరుగుతున్న వారిని కూడా మనలో మనము చేర్చుకోవాలి. వారిని మనము
పక్కన పెట్టవద్దని ఇక్కడ వారికి అర్థం చేపిస్తున్నాడు. యూదులకి చాలా పెద్ద అహంకారం ఉంటది. మేము చాలా ప్రత్యేకించబడిన వారు. అసలు వారు అన్యులు అనే వారిని తమ దరిదాపుకు రానీయరు. ఆ సుంకరులు అనే వారందరినీ వారు పాపులుగా చూస్తారు. ఇక యూదులు కాకుండా ఇంకప్పుడు ఇంకా అక్కడ ఇంక ఎవరున్నా సరే వారు అసలు ఏ మాత్రం కూడా మరి వారిని ఘనపరచరు. వారు అంత హీనంగా చూస్తారు. ఇక్కడ పేతురు వాళ్ళకి అర్థం చేపిస్తున్నాడు. ఏమని? యూదుడైనా అన్యజనుడైనా తేడా లేదు రక్షణ పొందుకోవటానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రేమను మనం చూపిద్దాం. మనం రక్షణ పొందుకున్నాం, వారు కూడా అదే రక్షణ పొందుకున్నారు. సాటి సహోదరులను మనం ప్రేమిద్దామని అక్కడ వారికి అర్థం చేపిస్తా ఉన్నాడు. అంటే ప్రతి సమాజ మందిరములో మన విశ్రాంతి దినమన మరి ఆ యొక్క లేఖనాలు వాళ్ళు చదువుతున్నారంట. కాబట్టి ప్రతి ఒక్కరిలో దేవుడు రక్షణ కార్యం జరిగిస్తా ఉన్నాడు గనక మనము వారిని ఏమాత్రము అభ్యంతరపరచవద్దు. వారిని ప్రేమించకపోతే మనం అబద్ధికుల గుంపులోకి వెళ్ళిపోతామని అక్కడ పేతురు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఆ సంఘం యొక్క ఐక్యత కాపాడబడుట, అన్యుల యూదుల అనే తేడా లేకుండా అందరూ ఐక్యతలోకి వచ్చి వేయుట. కాబట్టి మరి అందరినీ ప్రేమించుట, అందరికీ అందరినీ దరి చేర్చుకొనుట దేవుని స్వభావమైనది. కుల మత రంగు భేదము లేకుండా, గొప్ప బీద అనే ఆ యొక్క తేడా లేకుండా, ధనికుడు పేదవాడనే తేడా లేకుండా అందరినీ కూడా మనం ప్రేమించాలి. అసలు ఏ మాత్రము కూడా ఆ డిస్క్రిమినేషన్, ఆ యొక్క తేడా అనేది మనం చూపించకూడదని పేతురు అక్కడ ప్రబోధన చేసినప్పుడు వారందరూ మరి అక్కడ సమ్మతించారండి. నిజంగానే నాయకుడు అనే మాట, నాయకుడు అని అతను చెప్పే మాట మరి క్రింద ఉన్న వాళ్ళు ఆలకించి తీరాల్సిందే. మరి పేతురు లేచి మాట్లాడినప్పుడు అక్కడున్న సంఘంలో ఉన్న కలవరం అంతా వెళ్ళిపోయింది. అన్యులను కూడా వాళ్ళు ప్రేమించటానికి వారు నేర్చుకున్నారు. వారు మనతో పాటు వాగ్దానములో సమాన పాలిభాగస్తులై ఉన్నారంటే మరి యూదులకు అర్థమైందండి. మరి ఈ దినమన్న క్రైస్తవులకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు మన యూదులతో మనం సమానం చేయబడ్డాం కదా! అన్ని జనులు దేవుడు లేని వారు, పరజనులుగా ఉన్నవారు మనకి దేవుడు దొరికాడు. యూదులతో పాటు మనం సమానంగా ట్రీట్ చేయబడతా ఉన్నాం. ఇప్పుడు దేవుడు వారికంటే వారిని పక్కన పెట్టి క్రైస్తవులమైన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. వారికి ఇంకా మరి ఆ యొక్క గ్రహింపు కలగల, మెస్సియా అనే క్రీస్తు అనే గ్రహింపు కలగల, వారు ఇంకా ముసుగులో ఉన్నారు. కానీ నీకు నాకు కృప కలిగింది. క్రీస్తు వెలుగు నీ మీద నా మీద పడింది. మరి ఇంకా మనము ఆ ద్వేషంలోనే ఉందామా? ఆ విభేదాలు కలిగే మనము జీవిద్దామా? ఇంకా కోపము క్రోధంతో మనం ఉందామా? కయీను వంటి కార్యాలు మనము చేద్దామా? లేకుంటే క్రీస్తును ప్రతిబింబిస్తూ శత్రువులను సహా ప్రేమించే ఆ ప్రేమను పొందుకుందామా? చూస్తున్న సాటి మానవుని మనం ప్రేమిద్దామా? మరి దేవుని ప్రేమించిన వాడు చూస్తున్న సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. నువ్వు ఎలాగునా ఆ ప్రేమను ఎలా ప్రకటించగలవు? పొరుగువానికి చూపించేదే, క్రియారూపకంగా చూపించేదే ప్రేమ. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తే గనక ఏంటది? నన్ను నువ్వు ప్రేమిస్తున్నాను అనే ఆ స్టేట్మెంట్ లో నీ సాటి సహోదరును ప్రేమించు. అతనిలో నేనున్నాను, నీలో నేనున్నాను, అతనిలో నేనున్నాను. నీ ప్రేమ అతనికి చూపిస్తే అతన్ని నువ్వు ప్రేమిస్తుంటుండగా మరి నన్ను ప్రేమిస్తున్నట్లే. నా స్వరూపం నీలో ఉంది, ఎదుటివానిలో కూడా నా స్వరూపం ఉంది. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని ఘనపరచుట ద్వారా నేను మీలో నివాసము చేస్తున్నాను. మీలో నా ప్రేమ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ప్రేమ ప్రతిబింబాన్ని లోకానికి మీరు ప్రకటించండి అని చెప్పేసి ఇక్కడ మరి దేవుడు మరి మనతో ప్రబోధన చేస్తున్నట్లుగా ఈ పత్రికల ద్వారా మనము నేర్చుకుంటున్నాము. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొందుకొని ఉన్నాము. ఆయనను మరి ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా సహోదరుని కూడా ప్రేమించాలన్నది ఖచ్చితమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో మనం నడిచిన వారమై ఈ ఆజ్ఞను
మనం పాటించిన వారమై, ఈ ఆజ్ఞను నెరవేర్చిన వారమై, ఆ ప్రేమలో మనము మరి మరి ముందుకు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.